డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్‌కి, సింగిల్ ఛానల్ ర్యామ్ సెటప్‌కి అసలు అర్థం ఏంటి? వీటి వల్ల మన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌లోని ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది? అండ్ మనలో చాలామంది తెలియకుండా చేసే ఒక మిస్టేక్ గురించైతే ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నారనుకోండి. మన పల్లెటూరులో రోడ్లుంటాయి. మీరు గమనిస్తే గనక అవి చాలా సన్నగా అయితే ఉంటాయి. ఆ రోడ్లులోని ఏదైనా ఎదురుగా ఒక పెద్ద వెహికల్ వచ్చిందనుకోండి, మన వెహికల్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో పాటుగా ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు ట్రాఫిక్ అనేది జామ్ అనేది అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషనే మనకి మన ర్యామ్‌లో చూడడం జరుగుతుంది. మీ ఇక్కడ ఒక సింగిల్ స్టిక్ 8 జీబీ ర్యామ్ ఉన్నా లేదా 16 జీబీ ర్యామ్ ఉన్నా అది సింగిల్ స్టిక్ ఉందనుకోండి, అదే రూట్ నుంచి ప్రాసెసర్‌కి డేటా వెళ్ళాలి. అండ్ అదే రూట్ నుంచి ప్రాసెసర్ దగ్గర నుంచి డేటా రావాలి. సో దీనివల్ల ఏమవుతుంది, దాని యొక్క విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే మన డేటా విడ్త్ ఉంటుంది కదా, మన ప్రాసెసర్ దగ్గర నుంచి ర్యామ్ వరకు లైను, సో ఆ విడ్త్ అనేది 64 బిట్ విడ్త్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డేటా అనేది తొందరగా రాలేక కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ ఎలాగైతే రియల్ టైంలో జరుగుతుందో ఇక్కడ కూడా మనకి బాటిల్ నెక్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల డేటా అనేది లాస్ అయిపోయి మన ఓవరాల్ పీసీ లేదా ల్యాప్టాప్ అనేది ల్యాగ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇదే మనకి డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అంటే సేమ్ అదే రోడ్ అనేది మనకి 2 లైన్స్ ఉందనుకోండి, దాని యొక్క వెడల్పు పెరుగుతుంది. 2 లైన్స్ ఉండడం వల్ల ఒక వెహికల్ వెళ్ళే వెహికల్స్ అన్నీ ఒక లైన్లోని, వచ్చే వెహికల్స్ అన్నీ మరో లైన్లోని ఉండడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ట్రాఫిక్ ఫ్లో అనేది స్మూత్గా నడుస్తుంది. దీంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది 10-15% చూడడం జరుగుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మన డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్లో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ సింగిల్ స్టిక్ 16 జీబీ కన్నా 2 8 జీబీ స్టిక్స్ని యూజ్ చేశారనుకోండి, అప్పుడు ప్రాసెసర్ దగ్గరికి డేటా వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, ప్రాసెసర్ దగ్గర నుంచి డేటా రావడానికి మరో దారి ఉంటుంది. ఈ రెండిట్లో ఉండడం వల్ల డేటా అనేది స్మూత్గా ట్రావెల్ అవుతుంది. సో దీనివల్ల టైం అనేది తగ్గుతుంది, ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు, అంటే బాటిల్ నెక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండవు. దానికి తోడు మీకు 10-15% అనేది లేదా 15-20% అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఓవరాల్గా చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది సింగిల్ ఛానల్ ర్యామ్కి డ్యూయల్ ఛానల్ ర్యామ్కి ఉన్నటువంటి తేడా. దీని అర్థం ఏంటి అంటే మీరు 2 ఛానల్స్ని యూజ్ చేస్తే కనుక మీ డేటా అనేది ప్రాసెసర్కి చేరడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, స్మూత్గా వెళ్తుంది. దీనివల్ల రిజల్ట్స్ అనేవి అవుట్పుట్ అనేది తొందరగా వస్తుంది. మరి దీనివల్ల ఏ విధంగా మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు సింగిల్ స్టిక్ 16 జీబీని యూజ్ చేసే దానికన్నా మీరు 2 8 జీబీ స్టిక్స్ని యూజ్ చేస్తే ఓవరాల్గా ఏదైతే మన గేమ్కి సంబంధించిన డేటా ఉంటుంది, ఇది ప్రాసెసర్కి రీచ్ అవ్వడానికి, ప్రాసెసర్ దగ్గర నుంచి రిటర్న్ డేటా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీకు 15-20% అనేది మీకు ఓవరాల్ గేమ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడడం జరుగుతుంది. దీనివల్ల FPS ఏవైతే ఉంటాయి కదా, ఇవి పెరుగుతాయి అనమాట. సో మీరు సింగిల్ స్టిక్ 2 16 జీబీ యూజ్ చేస్తున్నారు. ఒక పీసీలోనేమో సింగిల్ స్టిక్ 16 జీబీ ఉంది, మరో పీసీలో 2 8 జీబీ స్టిక్స్ 16 జీబీ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ FPS ఇస్తుందంటే 2 8 జీబీ స్టిక్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్ లేదా పీసీ మాత్రమే ఎక్కువ FPS అయితే ఇస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి డ్యూయల్ ఛానల్ ర్యామ్ని యూజ్ చేయడం వల్ల ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ గేమింగ్తో పాటుగా మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేదా బ్లెండర్ లాంటి హెవీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నా, ఇలా టైంలో కూడా మీకు 2-3 ర్యామ్స్ అయితే మీకు ఉంటాయి కనుక మీకు ఓవరాల్గా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంటుంది. అయితే మనలో చాలామంది తెలియకుండా ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారు. అదేంటి అంటే మీ కాడ ఒక మదర్ బోర్డు ఉంది, మదర్ బోర్డులో 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు 2 8 జీబీ స్టిక్స్ని యాడ్ చేస్తే ఓకే. కానీ మనలో చాలామంది ఏం చేస్తారంటే 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ని పర్చేస్ చేస్తారు ఫ్యూచర్ ప్రూఫింగ్ కోసం. అయితే 2 ర్యామ్స్ని పెట్టాలి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఒకటో స్లాట్లోని రెండో స్లాట్లోని వీటిని పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల అది డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అవ్వదు. డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అవ్వాలి అంటే మీరు ఏదైతే మదర్ బోర్డ్ పర్చేస్ చేస్తున్నారో అక్కడైతే ర్యామ్స్ ఉంటాయి కదా, ఆ ర్యామ్స్ పక్కనే చిన్న అక్షరాలతోని ఒక వర్డ్స్ అయితే రాసుంటాయి. అవి ఏంటి అంటే DIMM, అంటే మన ఏదైతే ర్యామ్ ఉంటుందో ర్యామ్ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ రాసుండి దాని పక్కన A1 A2 B1 B2 అని రాసుంటాయి. అండ్ దాంట్లోని A2కి B2కి ఇలాగ ఒక దాన్ని ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ మార్క్ లాగా వచ్చి ఫస్ట్ కానీ లేదంటే బేస్ కానీ లేదంటే 1 కానీ ఈ విధంగా సూచిస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే ర్యామ్ని యూజ్ చేస్తాం కదా, ఫస్ట్ ఈ రెండిట్లో యూజ్ చేయండి. అంటే ఇప్పుడు మనం 16 జీబీ మాట్లాడుకున్నాం కదా, 2 8 జీబీ స్టిక్స్ని, ఆ 2 8 జీబీ స్టిక్స్ని ఎక్కడ పెట్టాలి అంటే A2 స్లాట్లోను B2 స్లాట్లోను మాత్రమే మీరు పెట్టాలి. అప్పుడు మాత్రమే అది మీకు డ్యూయల్ ఛానల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు 1 2లో పెట్టినా లేదా 3 4లో పెట్టినా లేదా 2 3లో పెట్టినా పక్కన పెడితే అది వర్క్ అవ్వదు. సో మదర్ బోర్డ్ మీద మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ స్లాట్లోని మీ 2 ర్యామ్ స్టిక్స్ని పెట్టాలి అని చెప్పి, దానివల్ల మీకు అది డ్యూయల్ ఛానల్ ర్యామ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని అయితే మదర్ బోర్డ్ మీద క్లియర్గా అయితే ఉంటాయి. సో దాన్ని అయితే మీరు చెక్ చేసుకుంటే కనుక అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవరాల్గా చూడడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది 15-20% అయితే ఉంటుంది. సో తక్కువ అనుకోకండి, మీ నార్మల్గా కంపేర్ చేసుకుంటే కనుక చిన్న ఇంప్రూవ్మెంట్ అయినప్పటికీ ఓవరాల్గా మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇది మీకు డ్యూయల్ ఛానల్ ర్యామ్కి అండ్ సింగిల్ ఛానల్ ర్యామ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో నెక్స్ట్ టైం మీరు ఒక పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నా లేదా ల్యాప్టాప్ని పర్చేస్ చేసినా
ఖచ్చితంగా దీన్ని అయితే మీరు చెక్ చేయండి. సో ల్యాప్టాప్లో జనరల్గా ఒక సింగిల్ స్టిక్ ఇస్తారు కదా, సో డ్యూయల్ ఛానల్ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ అయితే ఇది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ అవ్వడానికి ఏదో ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.